మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. డాక్టర్ బిఆర్ సురేష్ బాబు అనే నేను మలపనేర్, కుప్పం, మదనపల్లి, పుంగనూరు, తంబళ్లపల్లి పట్టణాభివృద్ధి సంస్థ అధ్యక్షునిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం పీకేఎం కూడా చైర్మన్ సురేష్ బాబు గారి దగ్గర ఉన్నాం. పీకేఎం కూడా అభివృద్ధి కోసము, అలాగే ఆయన రాజకీయ జీవితం ఎలా ఉందని కలుపుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. చెప్పండి సార్. సార్, మీ ఫాదరు సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, అలాగే కుప్పం ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత మీరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ప్రస్తుతం మీ రాజకీయ జీవితం ఎలా సాగుతుంది? సార్, మొదటి నుంచి కూడా మాది కాంగ్రెస్ కుటుంబం. మా నాన్నగారు 78లో ఎమ్మెల్యేగా ఉన్నారు. మళ్ళీ రెస్కో ఫౌండర్ చైర్మన్ గా కూడా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా కుప్పం నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఫస్ట్ అపోనెంట్ మా నాన్నగారే. దాని తర్వాత మా నాన్నగారు యంగ్ ఏజ్ గా చనిపోయారు. నేను స్టూడెంట్ యూనియన్ లీడర్గా ఉండి దాని తర్వాత కుప్పంకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోనే నేను కూడా కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్గా పనిచేశాను. దాని తర్వాత ఏఐసిసి మెంబర్గా, టీసీసీ ప్రెసిడెంట్గా చిత్తూరు జిల్లా కూడా నేను పనిచేసి 2019లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారి మీద కంటెస్ట్ చేశాను కాంగ్రెస్ పార్టీ తరఫున. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారితో ఇంటరాక్ట్ అయిన తర్వాత ఆయన పిలుపు మేరకు, ఆయన రిక్వెస్ట్ మేరకు, ప్లస్ ఆయన చెప్పిన దాంతో నేను ఇన్స్పైర్ అయ్యి 2023లో టీడీపీ పార్టీలోకి వచ్చాను. వచ్చిన తర్వాత కూడా అందరితో పాటు నేను కూడా మా కుప్పం నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు ఏ విధంగా అయితే కష్టపడ్డారో వాళ్ళతో పాటు నేను కూడా చంద్రబాబు నాయుడు గారి కోసం, అదేవిధంగా కూటమి ప్రభుత్వ ఏర్పాటు కోసం నేను కూడా కృషి చేశాను. కృషి చేసిన తర్వాత దేవుడి దయ వల్ల మనం అధికారంలోకి వచ్చాం. నారా చంద్రబాబు నాయుడు గారు నేను చేసిన దీన్ని గుర్తించి, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మా నాన్నగారు సేవలు గుర్తించి నన్ను ఈరోజు పీకేఎం కూడా చైర్మన్గా పలమనేరు, మదనపల్లి, కుప్పం, ఇంక్లూడింగ్ పుంగనూరు అండ్ తంబలపల్లికి సంబంధించి 5 కాన్స్టిట్యూన్సీకి సంబంధించి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్గా ఇచ్చారు. చాలా సంతోషంగా, హ్యాపీగా ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినా కూడా మమ్మల్ని ఎక్కడ కూడా ఇతను కొత్త అనే ఉద్దేశం లేకుండా మన క్యాలిబర్ని బట్టి, కెపాసిటీని బట్టి చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు ఈ పీకేఎం గూడాలో ఈ 5 కాన్స్టిట్యూన్సీలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తూనే తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఒక గెలుపు కోసం మరొకసారి మా శక్తి వంచన లేకుండా కృషి చేస్తుంది. సార్, ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో గత 45 సంవత్సరాలుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మీకు ఒకసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చింది, అదే విధంగా 2 సార్లు చంద్రబాబు నాయుడు గారికి పోటీ చేసే అవకాశం ఇచ్చింది, ఏఐసిసి మెంబర్ ఇచ్చింది, ప్లస్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు. అటువంటి అన్ని పదవులు అనుభవించిన తర్వాత కాంగ్రెస్ పార్టీని వదిలి రావాలని చూపిస్తుంది. ఇప్పుడు 2014 రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీల లాగానే చేసింది. కాంగ్రెస్ పార్టీ అని సెపరేట్ గా రాష్ట్రాన్ని డివైడ్ చేయలేదు. అన్ని పార్టీల మద్దతుతోనే అప్పుడు అన్ని రకాల పార్టీలు కూడా మద్దతు ఇచ్చిన తర్వాతనే కాంగ్రెస్ డెసిషన్ తీసుకుంది. కానీ హిస్టరీలో కాంగ్రెస్ పార్టీని డివైడ్ చేసిందే కదా అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని తిరస్కరించడం మీ అందరికీ తెలిసిందే. పార్టీని తిరస్కరించిన పార్టీ ఆల్మోస్ట్ 1% ఓట్ షేర్ పడిపోయిందని తెలిసినా మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో దాదాపు 10 సంవత్సరాలు 2014 నుంచి 2023 వరకు కొనసాగాం. అనేక రకాలైన కాంగ్రెస్ పార్టీ కష్టాలు ఉన్నప్పుడు అనేక రకాలైన పదవులు, అంటే ఆ పదవులు మన సొంతంగా మనం ఖర్చు పెట్టుకుని తిరిగి పార్టీ కోసం కష్టపడటమే, అందులో ఏమి మనకి వేరే విధమైన లాభాలు ఏమి ఉండవు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ కోసం రఘువీరారెడ్డి గారి ఆధ్వర్యంలో మేము పనిచేసి కాంగ్రెస్ పార్టీ కూడా మమ్మల్ని అదే విధంగా గుర్తించి మమ్మల్ని డిస్ట్రిక్ట్ లెవెల్కి ఏఐసిసి మెంబర్ కూడా మమ్మల్ని చేసింది. అందులో ఎటువంటి అనుమానం లేదు. మేము తెలుగుదేశం పార్టీకి రావడానికి ప్రధానంగా ఒకే ఒక కారణం ఏమంటే, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలన చాలా అరాచకంగా, చాలా అనగదొక్కే విధంగా, సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా లెక్క చేయకుండా ఆయన్ని కూడా అనవసరంగా జైలుకు పంపించడం, ప్రతి కార్యకర్తని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న ఎవరినైనా కూడా ప్రశ్నించిందే తడుగా వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయటం, వాళ్ళని క్వశ్చన్ చేయటం, ఇవన్నీ చేసి చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం, అదేవిధంగా డెమోక్రసీని, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే ఒకే ఉద్దేశంతో, అందరూ కలవాలనే ఉద్దేశంతోనే నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వడం, ఆయన ద్వారా పార్టీలోకి వచ్చి చేసామే. కానీ ఎక్కడ కానీ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించడం కానీ, కాంగ్రెస్ పార్టీ అంటే మాకు అన్యాయం చేసిందని కానీ మేము ఎక్కడ ఆరోపణలు కానీ ఇంకోటి కానీ చేయలేదు. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ
సంబంధించిన నాయకులు అంటే కూడా మాకు గౌరవం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక ఐడియాలజీ అంటే కూడా మాకు గౌరవం ఉంది. దాంతో ఎటువంటి అనుమానం లేదు. కేవలం రాష్ట్ర భవిష్యత్తు కోసం, కుప్పం నియోజకవర్గ భవిష్యత్తు కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకులు ఈ రాష్ట్రానికి అవసరమనే ఒకే ఒక ఆలోచనతో మాత్రమే మేము కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వచ్చాం. ఇక్కడ మీరు చూడాల్సింది ఏమంటే, ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ హిందూ ముస్లిం అనే తేడా లేకుండా అందరినీ సరి సమానంగా చూడాలని చెప్పి ఒక డెమోక్రటిక్ వేలో వెళ్తా ఉందో, తెలుగుదేశం పార్టీ కూడా మైనార్టీలన్నా హిందూ ఏ రిలీజన్ వాళ్ళైనా కూడా సరి సమానంగా చూసే పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి మేము దీనికి ఆకర్షితులై వచ్చాం. కుప్పం ఏరియాలో డెవలప్మెంట్ కోసం మీ ఫాదర్ రెస్కోను స్థాపించారు. అవును. అయితే 2019 నుంచి 2024 మధ్యలో జరిగినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే రెస్కోలో చాలా అవినీతి జరిగిందని, ఆయన అక్రమంగా నియామకాలు చేశారని చెప్పి మీరు పలుమార్లు ఆరోపించినారు. ఇప్పుడు గవర్నమెంట్ మారింది, తెలుగుదేశం పార్టీలో మీరున్నారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ అవినీతి పైన ఏమన్నా ఎంక్వైరీలు చేయించడం కానీ బయట పెట్టారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తల్లి లాంటి ఒక సంస్థని మన స్వలాభాల కోసం ఎవరు దాన్ని దుర్వినియోగపరిచినా అది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో నేను, కంచెల శ్రీకాంత్ గారు, పిఎస్ మురళీరత్నం గారు, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎంక్వైరీకి వేయించాం. ఎంక్వైరీ రిజల్ట్స్ కూడా వచ్చింది. ఆ ఎంక్వైరీలో కూడా చాలా అవకతవకలు జరిగిందని చెప్పి ప్రూవ్ అయింది. దానికి తగిన విధంగా, వాళ్ళు చేసిన విధంగా కాకుండా మనం ఒక ప్రొసీజర్ ప్రకారం దాని మీద చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో జనరల్ బాడీ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. జనరల్ బాడీ మీటింగ్ లో కూడా దానికి సంబంధించి ఆమోద ముద్ర తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళని ఎవరిని కూడా, రెస్కో సంస్థలో అవినీతికి పాల్పడిన వాళ్ళని ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదు. దానికి తగిన కార్యాచరణ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. అతి త్వరలో తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా శిక్షించబడతారు. అంటే దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది కదా, ఇంతవరకు మీరు చర్యలు తీసుకోకపోవడంతో వాళ్ళు ఏమంటున్నారు, లోకల్లోని ప్రజలు కానీ నాయకులు కానీ, గత వైసీపీ ప్రభుత్వంలో అవినీతి చేసిన వాళ్ళని ఇప్పుడు మళ్ళీ టీడీపీ వాళ్ళు వెనకేసుకొస్తున్నారు అంటున్నారు. అలా ఏం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు చేసి 15 సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా ఈ చట్టానికి సంబంధించినవన్నీ ఇలానే ఉంటుంది. గవర్నమెంట్కి సంబంధించిన రెస్కోది కూడా ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత డైరెక్ట్ గా మనం ఇన్వాల్వ్ అవడానికి కూడా లేదు. ఎందుకంటే ఇది ఒక కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించింది. అందువల్ల దానికి జనరల్ బాడీ మీటింగ్ పెట్టాల్సింది. అది కూడా 2 months బ్యాక్ పెట్టాం. ఇప్పుడు దాంతో కూడా ఆమోద ముద్ర తీసుకోవడం జరిగింది. కొత్త కార్యవర్గం కూడా ఏర్పాటు చేశాం. రెస్కో చైర్మన్ గా ప్రతాప్ గారు వచ్చారు. కమిటీ మెంబర్స్ వేసాం. వాళ్ళందరూ కూడా దానికి తగిన విధంగా, తప్పు చేసిన వాడు ఎవడు, చట్టంలో ఉన్న లొసుగుల్ని వినియోగించుకొని లేదా ఉపయోగించుకొని తప్పించుకునే విధంగా లేకుండా దానికి ఏమేమి ఎక్కడెక్కడ లాక్ చేయాలో అవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తున్నాం. అతి త్వరలో ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా శిక్షిస్తారు. సరే, ఇంకోటి, ఇప్పుడు పీకేఎం కూడా చైర్మన్ మీరు అయ్యారు. గతంలో ఉన్న చైర్మన్ ఎవరైతే ఉన్నారో అవినీతి ఆరోపణలు చేస్తారని చెప్పి గతంలో ఒకసారి మీరు విమర్శించారు. లేదు, ఓకే, విమర్శించారు. దానికి ఇప్పుడు మీరు చైర్మన్ అయిన తర్వాత గతంలో జరిగిన వాటిపైన ఎంక్వైరీ ఏమైనా చేస్తారా? పీకేఎం కూడా సంబంధించి నేను ఇంతవరకు ఏం స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఖచ్చితంగా యాజ్ ఎ చైర్మన్ గత 5 సంవత్సరాలకు జరిగిన వాటి అన్నిటి మీద ఒకసారి వెరిఫై చేయమని చెప్తాం. మదనపల్లిలో ఉన్న మా అఫీషియల్స్ అందరినీ కూడా ఒకసారి పిలిపించి దాంట్లో ఏమైనా అవినీతి జరిగింటే చర్యలు ఏ విధంగా తీసుకోవాలో దానికి తగినట్టు తీసుకునేదానికి కూడా ఎటువంటి అనుమానాలు మీరు వ్యక్తపరచాల్సిన అవసరం లేదు. 100% అవినీతి జరిగింటే మాత్రం దాని మీద కూడా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు పలంనేరు, కుప్పం, మదనపల్లి ఏరియాలో రియల్ ఎస్టేట్ బాగా డెవలప్ అయింది. ఇప్పుడు జిల్లా కూడా మదనపల్లి జిల్లాగా కూడా అవుతుంది. రియల్ ఎస్టేట్ ధరలు విపరీతంగా పెరిగాయి. చాలా మటుకు నాకు తెలిసి దాదాపు 80% వరకు అప్రూవల్ లేని లేఅవుట్లే ప్రజలు కొంటున్నారు. వీటిపైన ప్రత్యేకంగా ఏమైనా చర్యలు తీసుకుంటారా? వాటిపైన వారు ఇప్పుడు ఆల్రెడీ అక్రమంగా లేఅవుట్లు వేశారో వారిని ఏమన్నా, ఇప్పుడు ఆల్రెడీ మీరు చూస్తే లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అని ఒకటి గవర్నమెంట్ ఇచ్చింది. దానికి ఎక్స్టెన్షన్ కూడా 2 months ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చింది. ఇప్పుడు దాంతో భాగంగా మేము రీసెంట్ గా, మీరు గమనించారో లేదో, మేము ఆల్రెడీ జేసీ గారు, మేము ఆల్ ఎంఆర్ఓస్, ఎంపీడీఓస్ అండ్ ఆల్సో మున్సిపల్ కమిషనర్స్ అందరినీ పిలిపించి ఒక మీటింగ్ పెట్టాం. మదనపల్లి మీటింగ్ పెట్టి దాంతో ఎవరెవరైతే అన్ఆథరైజ్ లేఅవుట్స్ వేశారో ఆ లిస్ట్ అంతా కూడా తీసుకున్నాం. వాళ్ళందరికీ కూడా నోటీసులు సర్వ్ చేస్తున్నాం. ఖచ్చితంగా లేఅవుట్ వేసిన వాళ్ళందరూ కూడా పర్మిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. తీసుకొని రెగ్యులరైజ్ చేసుకోకపోతే ఖచ్చితంగా వాళ్ళందరి మీద కూడా నోటీసులు ఇవ్వడంతో పాటు చట్టపరంగా ఏమేమి యాక్షన్ తీసుకోవాలో ఆ లేఅవుట్ సంబంధించి అన్ని కూడా ఈవెన్ పేపర్ నోటిఫికేషన్తో సహా వాళ్ళ మీద ఇవ్వటం జరుగుతుంది. అందువల్ల మీ సభాముఖంగా నేను కోరేది ఏమంటే, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా దయచేసి లేఅవుట్లు ఎవరైతే వేసుంటారో వాళ్ళందరినీ కూడా, వాళ్ళకు ఇది సువర్ణ అవకాశం. దీని ద్వారా మీరు గవర్నమెంట్ కట్టాల్సిన నామినల్ ఫీజు కట్టేసి మీరు రెగ్యులరైజ్ చేసుకుంటే కొన్న వాళ్ళకి ఇబ్బంది ఉండదు, మీకు ఇబ్బంది ఉండదు, గవర్నమెంట్ కూడా 4 రెవెన్యూ జనరేట్ అవుతుంది. దాని ద్వారా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేసేదానికి అవకాశం ఉంటుంది. రేపు ఈ స్కీమ్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ వచ్చి మమ్మల్ని రిక్వెస్ట్ చేసినా కూడా చేయలేని పరిస్థితి. అందువల్ల ఈ 2 నెలల్లోపు ఈ స్కీమ్ అయ్యేలోపు మీరు ఎక్కడెక్కడైతే మీరు అక్రమ లేఅవుట్లు వేశారో వాటన్నిటిని కూడా రెగ్యులరైజ్ చేసుకోమని చెప్పి
సవినయంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటాను. లేని పక్షంలో ఖచ్చితంగా గవర్నమెంట్ పీకేఎం కూడా తరఫున ఖచ్చితంగా మీ అందరి మీద కూడా చర్యలు తీసుకునే దానికి 100% చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పుడు గతంలో కొనింటారు లేఅవుట్ లో, నేనే సైట్ కొనింటాను అనుకోండి, వారు రెగ్యులరైజేషన్ అయిండదు, వాళ్ళ పరిస్థితి ఏం సార్? ఇది ఎప్పటికైనా వాళ్ళ సమస్య. అందుకే చెప్పేది, ఈ గవర్నమెంట్ ఒక స్పెసిఫిక్ పీరియడ్ అనేది ఇచ్చింది. ఆ పీరియడ్ లోపు వేసిన వాళ్ళందరూ కూడా రెగ్యులరైజ్ చేసుకోవచ్చు అని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. సో గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారం వీళ్ళు కానీ రెగ్యులరైజ్ చేసుకుంటే కొన్న వాళ్ళకి ఎవరికి కూడా ఇబ్బంది రాదు. ఆ పీరియడ్ లో ఉండి రెగ్యులరైజ్ చేసుకోకపోతే మాత్రం రేపు రిజిస్ట్రేషన్ వచ్చినా, లేదంటే వాళ్ళు ఏమైనా అప్రూవల్ కోసం, ప్లానింగ్ అప్రూవల్ కోసం అప్లై చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటుంది. అందువల్ల కొన్న వాళ్ళందరూ కూడా బిల్డర్స్ మీద ప్రెషర్ పెట్టి దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవడానికి మీరు చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి నాకు మనం. ఇప్పుడు హౌస్ కట్టేసింటారు, ఖాళీ వేకెంట్ సైట్ ఉంటుంది, రియల్ ఎస్టేట్ దగ్గర కొనింటారు, గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కొనిన తర్వాత ఇప్పుడు రెగ్యులరైజ్ మీరు ఇస్తే ఆ ఇల్లును రెగ్యులరైజ్ చేస్తారా? 100%. దానికి కూడా బిల్డింగ్ పెయిన్లైజింగ్ స్కీమ్ అని ఒకటి వచ్చింది, బీపీఎస్ అంటారు దాన్ని. దాంతో ఎవరైనా ప్లాన్ ప్రకారం కట్టకపోయినా, ఎక్స్ట్రా కట్టున్నా లేదా ఎక్స్ట్రా ఫ్లోర్ కట్టున్నా, వాటన్నిటికీ కూడా పెయిన్లైజింగ్ ఛార్జెస్ వేసి దాని అంతా కూడా రెగ్యులరైజ్ చేసే ఒక స్కీమ్ కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసింది. దాన్ని కూడా ఒక 3 నెలల టైం ఉంది. ఆ 3 నెలలలోపు దాన్ని చేసుకుంటే కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళ ప్లాన్ అప్రూవల్ కానీ లేదంటే లోన్కి వెళ్ళడానికి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. అందువల్ల ప్రజలందరినీ రిక్వెస్ట్ చేసేది కూడా, దయచేసి మీరెవరు ఈ బీపీఎస్ కింద వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దండి. మరి అందరూ కూడా దాంతో మీ యొక్క బిల్డింగ్ ని రెగ్యులరైజ్ చేసుకుంటే మీ ఫ్యూచర్ లో ఎటువంటి సమస్యలు ఉండవు. ఈ పీకేఎం గూడాలో లేఅవుట్స్ కి సింగిల్ విండో విధానంలో ఏమన్నా అమలు చేస్తారా? సింగిల్ విండో విధానం అనేది ఏం లేదండి. ఇప్పుడు గవర్నమెంట్ ఒక చలాన్ అనేది జనరేట్ చేసింది. ఇది ఆటోమేటిక్లీ కంప్యూటర్ జనరేటెడ్ చలాన్. మీ యొక్క ఏరియాని బట్టి ఇంత ఫీజు కట్టాలి, మీరు ఎంత వైలేట్ చేశారనే దాన్ని బట్టి ఇంత ఫీజు అనేది ఉంటుంది. దాన్ని బట్టి మనం ఎక్కడైతే ఇంత డీవియేట్ అయ్యేదానికి లేదు. దాన్ని మీరు ఏ విధంగా ఇది ఆల్మోస్ట్ లైక్ సింగిల్ విండో విధానమే. ఇప్పుడు తప్పులు చేసిన, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన ల్యాండ్ మీరు అలాట్ చేయకపోయినా, లేదు బిల్డింగ్ పర్మిషన్ లేకుండా ఎక్స్ట్రా కట్టిన, అన్ని కూడా దీంతో కవర్ అయిపోతుంది. కాబట్టి ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ సింగిల్ విండో స్కీమ్ లాగానే. దీంతో మీరు కానీ చేసుకోగలిగితే రేపు మిమ్మల్ని ఎవరు ప్రశ్నించేదానికి కూడా అవకాశం ఉంది. ఈ ఎలక్షన్స్ ముందు, దాదాపు 1 సంవత్సరం ముందు, కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి జాయిన్ అయ్యారు కదా. మీ వెంట వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ టీడీపీలో ఉన్నారు. మీరు టీడీపీలో చేరిన తర్వాత ఆ కాంగ్రెస్ నాయకులు పూర్తిగా విస్మరించారు అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. విస్మరించారని మీరు అనుకుంటున్నారా? బాగా చెప్పారు. ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు వాళ్ళు నా వాళ్ళు. ఇప్పుడు మేము అందరం కలిసి టీడీపీ పార్టీకి వచ్చాం. ఇక్కడ ఇది కాంగ్రెస్ పార్టీ అనేది ఒక చిన్న, అంటే ఆంధ్రప్రదేశ్ వరకు అది ఒక చిన్న వర్గం, కేవలం 1%, 2% ఓట్ షేర్ ఉండే పార్టీ. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత 40 to 45% ఉండే ఓట్ షేర్ ఉండే పార్టీ. అక్కడ 100 మంది నాయకులు ఉంటాయి, ఇక్కడ 1000 మంది నాయకులు ఉంటారు. వన్స్ మేము పార్టీలోకి వచ్చిన తర్వాత అందరితో పాటు మేము సరి సమానం. ఇందులో మేమేం స్పెషల్ ఏం కాదు, ఇంక్లూడింగ్ నేనైనా కూడా. వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకి గుర్తింపించేది చంద్రబాబు నాయుడు గారు. ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క రైట్ అది. ఇక్కడ నాతో పాటు వచ్చారు కాబట్టి వీళ్ళు స్పెషల్గా ఇమ్మని చెప్పి అడగటానికి మేము ఈ పార్టీకి రాలేదు. ప్లస్ నాతో పాటు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా స్వార్థంతో వచ్చిన వాళ్ళు కాదు. స్వార్థపరులు అయితే నాతో పాటు కాంగ్రెస్లో ఉండేవాళ్ళే కాదు. ఎప్పుడో రూలింగ్ పార్టీ కోసం టీడీపీకో లేదంటే జగన్మోహన్ రెడ్డి పార్టీకో వెళ్ళిపోయేవాళ్ళు. నాతో ఉన్నారంటేనే వాళ్ళు నిస్వార్థంగా నన్ను నమ్మి, పార్టీ ఒక ఐడియాలజీని నమ్మి ఉన్నారే తప్ప వేరే విధంగా కాదు. వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు అసంతృప్తి కలిగారు. ఖచ్చితంగా వాళ్ళ స్థాయికి తగినట్టు వాళ్ళకు కూడా గుర్తింపునిస్తారు. అది చంద్రబాబు నాయుడు గారి పరిధిలో ఉంది. వన్స్ మేము ఈ పార్టీకి వచ్చిన తర్వాత అందరితో పాటు మేము కూడా సరి సమానమే తప్ప మేము స్పెషల్ అయితే కాదు. సార్, ఇంకోటి మీరు ఇందాక అన్నారు మాటల సందర్భంలో, నా క్యాపబిలిటీ చూసి నాకు పీకేఎం కూడా చైర్మన్ ఇచ్చారు. అంటే మీకంటే క్యాపబిలిటీ ఉండేవాళ్ళు ఇంకెవరు కుప్పం నియోజకవర్గంలో లేరంటారా? నాకంటే కేపబిలిటీ లేని వాళ్ళు ఉన్నారని నేను చెప్పట్లేదు. అందరూ అన్ని రకాలుగా కూడా, చాలా రకాలుగా కూడా వాళ్ళు కేపబుల్ క్యాండిడేట్సే. కానీ పరిస్థితులను బట్టి వాళ్ళ చేసిన చదువు, వాళ్ళు చదువుకున్న చదువు కావచ్చు, లేదంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, వాళ్ళ యొక్క క్యారెక్టర్ కావచ్చు, వాటిని బట్టి చంద్రబాబు నాయుడు గారు ఎవరిని ఎక్కడ పెడితే వాళ్ళు తగిన న్యాయం చేయగలరో ఆలోచించి, ఇప్పటికి మీరు చూస్తే ఒక పీకేఎం కూడా ఒకటే కాదు ఈ నియోజకవర్గంలో పదవులు ఇచ్చింది. పీకేఎం కూడాతో పాటు రెస్కో చైర్మన్ ఇచ్చారు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చారు, ఎన్నో సంస్థలకి డైరెక్టర్గా ఇచ్చారు, టీటీడీ బోర్డు మెంబర్లుగా ఇచ్చారు, స్టేట్ డైరెక్టర్లు చాలా మందికి, దాదాపు 20-30 మంది స్టేట్ డైరెక్టర్లుగా ఇచ్చారు. వాళ్ళ స్థాయికి తగినట్టు వాళ్ళ ఒక కేపబిలిటీని బట్టి చంద్రబాబు నాయుడు గారు ఇటు కొత్తగా వచ్చిన వాళ్ళని, ప్లస్ పార్టీలో ముందు నుంచి కష్టపడిన వాళ్ళని అందరినీ కూడా సరి సమానంగా ఆయన అందరికీ పదవులు ఇవ్వటమే కాకుండా వాళ్ళ ద్వారా ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలో అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం పర్యవేక్షిస్తూ అవన్నీ న్యాయం చేస్తున్నారు. అందులో మీరే ఎటువంటి అనుమానాలు కానీ ఇంకోటి కానీ లేదు. ప్రజెంట్ కుప్పంలో అయితే ఆధిపత్య రాజకీయం నడుస్తుంది అంటారు. మీరు వెనక పార్టీలో జాయిన్ అయినా కూడా మీ ఆధిపత్యం మీరే ప్రదర్శిస్తున్నారని, అందరినీ మీకంటే ముందు సీనియర్ నాయకుల్ని కాదని చెప్పి మీ మాటే జరుగుతుంది అంటున్నారు. అది
అది నాకు తెలిసి లేదు, అది కేవలం మీ యొక్క అపోహ మాత్రమే. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు అంటే సింగిల్ మ్యాన్ లీడర్షిప్ లో ఎప్పుడు పెట్టలేదు. గతంలో మీరు చూస్తే పిఎస్ మునిరత్నం గారు, మనోహర్ గారు అండ్ గవర్నర్ శ్రీనివాసులు గారు అన్ని డెసిషన్స్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు కూడా ఫస్ట్ కంచర్ల శ్రీకాంత్ గారు ఎమ్మెల్సీ అండ్ విప్ ఉన్నారు, దాని తర్వాత పిఎస్ మునిరత్నం గారు ఆర్టీసీ వైస్ చైర్మన్ గా ఉన్నారు, ఇంకా మూడవది నేను పీకే మూడగా ఉన్నాను. మా ముగ్గురు పరిధిలోనే ఏ చర్యలు తీసుకోవాలన్నా లేదంటే ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా మా ముగ్గురికి అప్పచెప్పారే తప్ప ఇక్కడ ఒకరిది డామినేషన్ అంటూ ఇక్కడ ఎవరిది లేదు. శ్రీకాంత్ గారిది లేదు, పిఎస్ఎం గారిది లేదు, నాది కూడా లేదు. ఇట్స్ ఎ డెమోక్రటిక్ వే. సో ఒకరి చేతిలో పెట్టడం చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం కూడా కాదు. అందుకే ముగ్గురికి సరి సమానంగా అవకాశాలు ఇస్తున్నారు. అందులో వాళ్ళ సైన్ బట్టి కంచర్ల శ్రీకాంత్ గారు ఎమ్మెల్సీ అండ్ విప్ కాబట్టి డెఫినెట్గా ఆయన కొంచెం బెటర్ నాలెడ్జ్, బెటర్ ఇది ఉంటుంది, బెటర్ పవర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం పిఎస్ మునిరత్నం గారు ఆర్టీసీ స్టేట్ లెవెల్ వైస్ చైర్మన్ కాబట్టి ఆయనకు కూడా బెటర్ పవర్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాళ్ళ ఇద్దరు తర్వాత నేను వస్తాను. ఇది సమిష్టి కృషి, సమిష్టి వ్యవహారమే తప్ప ఇక్కడ ఒకరిది డామినేషన్ ఒకరిది లేదు అనేది ఏం లేదు. ఈ మధ్య కాలంలో మీకు కంచర్ల శ్రీకాంత్ గారికి చెరిందనే వ్యవహారం వస్తుంది. ఇవన్నీ మీరు కొత్తగా క్రియేట్ చేస్తున్నారు. కంచర్ల శ్రీకాంత్ గారికి నాకే కాదు, నాకు పిఎస్ మునిరత్నం గారికి కానీ, నాకు ఇంకెవరన్నా క్యాడర్కి కానీ, ముందు నుంచి టీడీపీలో ఉన్న వాళ్ళు కానీ, లేదంటే నాతో పాటు వచ్చిన వాళ్ళు కానీ ఎవరికి కానీ ఎటువంటి మనస్పర్ధలు లేవు. ఇవన్నీ ప్రాబబ్లీ అందరితో జరిగేది నాకు కూడా జరుగుతుందని మీరు అనుకుంటున్నారేమో. సో ఐఎమ్ టోటలీ డిఫరెంట్ క్యారెక్టర్. నాకు అవకాశాలు వచ్చినా రాకపోయినా పార్టీని ఒకసారి నమ్ముకొని వస్తే పార్టీలో అందరినీ సరిసమానంగా చూడాలనే ఒక ఆలోచన, ప్లస్ పదవి ఉన్నా లేకపోయినా ఒకే విధంగా ఉండాలి. ఇంతకుముందు మీ ఫ్రెండే చెప్పాడు 10-15 సంవత్సరాల నుంచి ఇలానే ఉన్నానని. ఇంకో 15 సంవత్సరాల తర్వాత అయినా కూడా నేను ఇలానే. ఎందుకంటే కంచర్ల శ్రీకాంత్ అనే వ్యక్తి బయట నుంచి వచ్చి లోకల్లో ఉన్న మమ్మల్ని డామినేట్ చేస్తున్నారు కాబట్టి ఆయన ఆధిపత్యం ఎక్కువైంది చెప్పి ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయని చెప్పి ఏం లేదు, మేము ముగ్గురం సరిసమానం. మీకు ఇంతకు ముందే చెప్పాను, ఆయన ఒక ఎమ్మెల్సీ అండ్ విప్. కష్టకాలంలో పార్టీ కోసం వాళ్ళ సొంత ఫ్యామిలీని, వాళ్ళ నియోజకవర్గాన్ని అన్నింటినీ వదిలి, వ్యాపారాన్ని అన్నింటిని కూడా వదులుకొని పార్టీ కష్టాలు ఉన్నప్పుడు కేవలం చంద్రబాబు నాయుడు గారి మాటకి గౌరవించి వచ్చి ఇక్కడ పనిచేశాడు. సో అప్పుడున్న పరిస్థితిలో కంచర్ల శ్రీకాంత్ గారు కుప్పం నియోజకవర్గానికి రాకపోయి ఉంటే పరిస్థితులు వేరేగా ఉండేదేమో. ఆయన రావటం వల్లే మాలాంటి వాళ్ళందరూ కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని మేము కూడా పార్టీలోకి చేరాం. ప్లస్ ఎంతో మంది అప్పుడు కష్టాల్లో ఉంటే వాళ్ళందరినీ కూడా దగ్గరుండి కాపాడి వాళ్ళందరికీ కూడా ధైర్యాన్ని నిలిపోసి, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అలజడి జరుగుతున్నప్పుడు కూడా కుప్పం నియోజకవర్గంలో కార్యకర్తలు అందరూ డీలా పడిపోయినప్పుడు వాళ్ళందరికీ ధైర్యాన్ని నూరిపోసింది కంచర్ల శ్రీకాంత్ గారు. ఈరోజు ఆయన్ని మాకంటే బెటర్ స్థానంలో బెటర్ గౌరవం ఇవ్వడంలో ఎటువంటి తప్పు లేదు. దాన్ని 100% మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. మాకు ఎటువంటి భేషజాలు కానీ ఆయనకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారని చెప్పి కానీ మాకు అట్లాంటి ఆలోచనలు ఏం లేదు. ఇన్ఫాక్ట్ ఆయన మాకంటే బెటర్ పొజిషన్లో ఉంటేనే మేము కూడా హ్యాపీగా ఉంటాం. సార్ ఇంకోటి ఫైనల్ గా పీకేఎం కూడా చైర్మన్ గా మీరు ఏ విధమైన డెవలప్మెంట్స్ చేయాలనుకుంటున్నారు? గమనించాల్సింది ఏమంటే పీకేఎం కూడా అనేది రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఏరియాస్ ని డెవలప్మెంటల్ అథారిటీస్ వేశారు. చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏమంటే ఈ పీకేఎం కూడా ద్వారా దీనికి సెపరేట్ ఫండ్స్ అంటే ఏముండదు. మనం ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ద్వారా అండ్ బీపీఎస్ ద్వారా వచ్చే ఫండ్స్ తో కానీ అండ్ బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ కోసం పెట్టే చలాన్స్ తో కానీ వచ్చే డబ్బులతోనే మనం యాక్టివిటీస్ కానీ మన జీతాలు కానీ ఇచ్చుకోవాలి. సో మేము ఇప్పుడు కొత్తగా ఏం ఆలోచిస్తున్నాం అంటే కొత్తగా దీంతో మనము ఎంఐబి లేఅవుట్లు అని ఉంటుంది, అంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి సంబంధించిన ఎంఐజీ లేఅవుట్లు వేయచ్చు. ప్లస్ ఎక్కడైనా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే దాన్ని లీజ్కి తీసుకొని మనం ప్రైవేట్ వ్యక్తులకి పీపీపీ మోడల్లో లీజ్కి ఇవ్వచ్చు. పెట్రోల్ బంక్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, చిన్న చిన్న రిసార్ట్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మనం లీజ్కి ఇచ్చి దాని ద్వారా వచ్చే డబ్బులతో మనం డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూస్తే ఆల్రెడీ మేము మదనపల్లి ముదివీడి దగ్గర ఆల్రెడీ 20 ఎకరాలకు సంబంధించి ఒక లేఅవుట్ గతంలో కొద్దిగా అయింది, బట్ ఇన్కంప్లీట్ గురించి దాన్ని మళ్ళీ టేకప్ చేసాం, దాన్ని ఇప్పుడు రెడీ చేస్తాం. అదేవిధంగా కుప్పంలో కూడా కొన్ని చోట్ల 30 ఎకరాలు, కొన్ని చోట్ల 10 ఎకరాలు అట్లా ఐడెంటిఫై చేసి వాటన్నిటిలో కూడా యాజ్ పర్ నామ్స్ ప్రకారం మేము లేఅవుట్ వేస్తాం. లేఅవుట్ వేసి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం దాన్ని ప్రజలకి సేల్ చేసి వచ్చిన డబ్బులతో ఏ ఏరియాలో అయితే ఇన్కమ్ వస్తుందో ఆ ఏరియాకి సంబంధించిన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని లైక్ రోడ్స్, సీసీ రోడ్లు వేయటం కావచ్చు, డ్రైనేజెస్ వేయటం కావచ్చు, స్ట్రీట్ లైట్లు వేయటం కావచ్చు, సర్కిల్స్ డెవలప్ చేయడం కావచ్చు, లేదంటే ఏదైనా లేక్స్ని డెవలప్ చేయడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా పీకేఎం కూడా తరపున చేస్తాం. ఖచ్చితంగా మదనపల్లి, పలంనేర్, పొంగనూరు, కుప్పం అండ్ తంబలపల్లిలో ఎక్కడెక్కడైతే డెవలప్ చేసేదానికి అవకాశం ఉందో, లేఅవుట్లు వేసేదానికి అవకాశం ఉందో వాటన్నిటిని వేస్తూనే వచ్చిన డబ్బులతో నెసెసిటీ ఉండే చోట ఎక్కడైతే సీసీ రోడ్లు చాలా ఇంపార్టెంట్ అక్కడ వేయటం, స్ట్రీట్ లైట్లు వేయటం, ఏదైనా ఇంపార్టెంట్ సర్కిల్ ఉంటే డెవలప్ చేయటం, ఇవన్నీ కూడా చేసి
చంద్రబాబు నాయుడు గారు ఏ విజన్తో అయితే, ఏ ఒక్క ఆలోచనతో అయితే మాకు ఇచ్చారో వాటన్నిటిని కూడా 100% నెరవేర్చేదానికి 100% కృషి చేస్తాం. సో ప్రజెంట్ పీకే మూడ ఆధ్వర్యంలో ఎన్ని లేఅవుట్స్ ఉన్నాయి, రెడీ చేస్తున్నారు? పీకే మూడలో ఇప్పటికి ప్రస్తుతానికి ఒకటి ఆల్రెడీ ప్రాసెస్ లో ఉంది. రెండోది ఇప్పుడే ల్యాండ్ ఐడెంటిఫై చేసి దానికి సంబంధించి రైతులందరితో కూడా పిలిచి మాట్లాడే ఒక కార్యక్రమం నెక్స్ట్ వీక్ చేస్తున్నాం. ప్రస్తుతానికి అది 2 ఉంది. అండ్ మొన్నే నోటిఫికేషన్ ఇచ్చాం, ఎవరైనా పీపీపీ మోడల్లో ఏదైనా పెట్రోల్ బంక్స్ కానీ లేదంటే ఏదైనా చిన్న హోటల్స్ పెట్టుకోవడానికి కానీ ఏమైనా ఉంటే మీరు ముందుకు రండి అని చెప్పి మనం నోటిఫికేషన్ ఇచ్చాం. ఆ నోటిఫికేషన్ చూసి ఎవరైనా ముందుకు వస్తే ఖచ్చితంగా వాళ్ళకి ల్యాండ్ ఐడెంటిఫై చేసి వాళ్ళ డిమాండ్ ని బట్టి, రిక్వెస్ట్ ని బట్టి మనం ముందుకెళ్తాం. చాలా కంపెనీలు డెవలప్మెంట్స్ వస్తున్నాయి. సీఎం గారు కూడా ప్రత్యేక శ్రద్ధ చూసి డెవలప్మెంట్ చేస్తున్నారు కదా. అదే విధంగా మదనపల్లిని కూడా ఏమన్నా డెవలప్మెంట్ చేసే విధంగా 100% చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తే టోటల్ ప్లానింగ్ ఆఫ్ మదనపల్లి ఆల్రెడీ అయిపోయింది. సో ఆ ప్లాన్ అప్రూవల్ కూడా అయింది. సో ప్లాన్ అప్రూవల్ అయిన తర్వాత ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి నెక్స్ట్ మంత్ ఆల్రెడీ దానికి సంబంధించి డిపిఆర్స్ కూడా ప్రిపేర్ చేయమని చెప్పి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ డిపిఆర్ వచ్చిన తర్వాత దానికి ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది ఏమైనా చూసిన తర్వాత అది స్టేట్ గవర్నమెంట్ ఎంత పెట్టాలి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏం ఫండ్స్ వస్తుంది, ఏ స్కీమ్ కింద దాన్ని మనం డెవలప్ చేసినది కూడా అసెస్ చేస్తున్నారు. ఫస్ట్ మదనపల్లితో మొదలుపెట్టి నెక్స్ట్ పలంనేరు, పుంగనూరు ఇవన్నీ కూడా చేసుకుంటూ కుప్పమెట్ల కడ ఆధ్వర్యంలో చాలా గొప్పగా కుప్పం ఒక ప్లానింగ్ జరుగుతూ ఉంది. ఇందులో కుప్పానికి పెద్దగా మనం చేయాల్సింది ఏం లేదు, కానీ ఈ మూడు పంచాయతీలు మున్సిపాలిటీస్ అండ్ తంబలపల్లికి సంబంధించిన మేజర్ పంచాయతీ కురుబలగూడకు సంబంధించి దీన్ని 100% ప్లానింగ్ ప్రకారం చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తాం. నో డౌట్ ఇన్ దట్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సుమన్ ప్రేక్షకులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ యాజమాన్యానికి, అదేవిధంగా మన రిపోర్టర్స్ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ఇంకేమైనా పీకే మూడా తరపున ఏమైనా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఉన్నా, ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాల్సిన ఏమైనా విషయాలు ఉంటే తప్పకుండా సుమన్ టీవీని ఆశ్రయిస్తానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.